అస్సలు నాలుగా ఇంకా దండం పెడేస్తా. నేను మా ఫ్రెండ్ అయితే తలకొనకైతే వెళ్ళిపోయా అనమాట. ఈ వీడియో అయితే నేను చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నా. తలకొనలో మేము చేసిన అల్లరి చిన్నగా కాదు, మామూలు చేయలేదు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, సూపర్ ఉంటది. ఇంకా ముందుగా నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపలికి రాగానే టెంపుల్ అయితే ఉంటుంది, దానికి దర్శనం చేసుకున్నాకనే అందరూ తలకొనకైతే స్టార్ట్ అవుతారు. సో ఇదన్నమాట తలకొన వాటర్ ఫాల్స్ కి ఎంట్రన్స్. ఈ వీడియోని మెయిన్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి మాత్రమే తీస్తున్నా. సో రావట్లేదే, మేమైతే తెలకొనకు వచ్చినాము. మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ తెలకొన అంటే బ్యాక్ సైడ్ అని చూసినారా, అది ఎంట్రన్స్ అనమాట. మావాడు ఏమంటానంటే యాక్చువల్లీ పైకి వెళ్ళకూడదు, ఇంకో ప్లేస్ ఉంది దీనిపైన, ఇట్లా దానిపైకి వెళ్ళకూడదు. కానీ వీడైతే దానిపైకి వెళ్దాం మామ, ఇంకా బాగుంది అంటున్నాడు. పైకి పోయి చూద్దాం ఎట్లా ఉంటుందో. 40 minutes ఉంటుందండి ట్రెక్కింగ్. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, మామూలుడు కాదబ్బా, ఎప్పుడు వీడికి అదే పనే. ట్రై చేద్దాం, ఎందుకంటే మనకు ఆ ఫీల్ తెలియాలి కదా. స్టేబుల్గా నాకు కెమెరా ఫస్ట్ టైం తీస్తున్నాను, కెమెరా ఎట్టు పట్టుకుని తెలియట్లే ఎగ్జాక్ట్గా. ఓకే ఈడే హాయ్ చెప్పమ్మా మా వాళ్ళకి. హాయ్ హాయ్ దోస్తు వాళ్ళు కూడా హాయ్ చూపించా, వాళ్ళు కూడా మన వాళ్ళు చెప్పండి. ఓకే కోతి మామూలు కూడా హాయ్ చెప్పినాడు. మీకు వీధి వీధికి గ్యాంగులు ఉంటారు అనమాట, ఒక తొట్టి గ్యాంగు ఇలాంటి పెద్ద గ్యాంగులు ఉంటారు. అలాంటి గ్యాంగ్ మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా పెద్ద గ్యాంగ్ ఇది, దాదాపు ఒక 10 కోతులు ఉంటాయి. ఇదే అన్నమాట, మన ఇక్కడ నుంచి ఇలా అక్కడ కట్టారు కదా వెళ్ళకూడదని మేమైతే వెళ్తున్నాము. బట్ మామూలుగా వెళ్ళొచ్చు కదరా, లోకల్ వాళ్ళు వెళ్ళొచ్చు కదరా, తెలిసిన వాళ్ళు వెళ్తారు దీని లోపలికి. వెళ్ళకూడదనా? ఓకే వెళ్ళకూడదని పెట్టారంట, బట్ నాకు తెలియదు. మావాడు అప్పటికి చాలాసార్లు వచ్చా, అంటే తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా. కానీ మీరైతే ట్రై చేయకండి, ఎందుకంటే అంత ఈజీ కాదు, ఏమైనా ఉండొచ్చు లోపల. సో మా వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం పట్టుకెళ్తాను నేనైతే. సో నాకైతే కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఏమో చెప్పలేం, ఏమో రావు చూడండి మొత్తం అడిగినాయి. కానీ స్టెప్స్ లాగా ఎంత ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే చూస్తాం కదా, అంత స్టెప్స్ ఎక్కేసి ఇట్లా వచ్చినాము. సో చూద్దాం, మనమైతే వెళ్తున్నాము. ఎక్కడ ఎట్లా వెళ్తాం మనకు తెలియదు, పోతా ఉండేది అంతే. ఫస్ట్ ఇలాంటి ప్లేస్లో భయపడకూడదు, మెయిన్ థింగ్. మీరు ఎంతమంది డిస్కౌంట్ ఛానల్ మ్యాన్ వెస్ బైట్ చెప్పండి, కామెంట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో చాలా నేర్పిస్తాడు, ఎలా వెళ్ళాలి ఏంటి, ట్రెక్కింగ్ అంటే ఏంటి. నాకు ఈడికే అలసిపోయినప్పుడే ఇంకా అనుకోని వస్తుంది. బట్ ఓకే తీయాలి కదా, వీడియోస్ తీయంటే అమ్మాత కష్టపడాలి కదా, పడదాం. చాలా అంటే చాలా ఆయాసంగా ఉంది. ఈ స్పీకర్ తెచ్చుకుంటే మాత్రం అసలు మీ మైండ్ మీ ఎమోషన్స్ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట. ఈ ట్రెక్కింగ్ ప్లేస్కి ఈ వ్యూకి మేబీ కెమెరాలు అంత బాగా రాలేదేమో, కానీ నా కళ్ళకి మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మా వెనకాల కోతి మామ కూడా వస్తాను, వెనకాల ఉన్నాడు, కొంచెం జూమ్ చేయమో. సో మాకు బాగా సపోర్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి 30 minutes ఉందంట, 30 minutes 40 minutes మావా, 30 minutes ఉంది. ఇంకా పైకి వెళ్ళి మీకు బాగా చూపిస్తాను, వెళ్ళిపోతే. అయితే అప్పుడే చెమట్లు అనమాట, ఫుల్ చెమట్లు పట్టేసాయి. చాలా ఫీలింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియట్లా, కానీ ఏ మాటకి ఆ మాట, కానీ ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఒక పక్క ట్రెక్కింగ్, ఒక పక్క ఫుల్ ఆఫ్ స్వెట్ వస్తుంది, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ చాలా బాగుంది, నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. కూర్చోడానికి రాక్స్ అంతా చాలా బాగుంది, బాగా చిల్ అవ్వచ్చు అనమాట. కాకపోతే చాలా డేంజర్, చెప్పలేం ఎప్పుడు ఏమవుతుంది. నా వల్ల అయితే అస్సలు కాల, నా వల్ల కాదు బాబు, ఈ కొండలు ఎక్కడం మన వల్ల ఏ పని కాదు. మీ అందరికీ చాలా పెద్ద సీక్రెట్ ఉంది, ఆ సీక్రెట్ ఏంటో మీకు పైకి వెళ్ళి చూపిస్తా, వెయిట్ చేయండి. నిజంగానే ఇందులో ట్రెక్కింగ్ ఎంత స్పెషలో చెప్తా, ముందు చెప్తా, వెయిట్ చేయి. అస్సలు నాలుగా ఇంకా దండం పెడేస్తా. పైకి వచ్చాను, ఇది ఒక వ్యూ చూపి మేము.
చాలా బాగుంది వ్యూ అయితే. ఇంత కష్టపడిన దానికి చాలు. సో ఇదైతే మన ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఈ వీడియోలో నేనేమైనా ఎక్కువ చేస్తే చూసి చూన్నట్టుగా ఉండండి. ఇలా నేను కొండలెక్కుతున్నాను అనేసి మా అమ్మకు తెలిస్తే మాత్రము ఇంకా రచ్చరచ్చే. సో ఫైనల్ గా మన వ్యూ పాయింట్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఆ విజువల్ చూస్తే మాత్రం మీకోసం కష్టపడి ఎక్కేసాను. ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి. అదేంటో ఫ్రెండ్స్ తో ఉంటే మాత్రం ఎక్కలేని పిచ్ అంతా వచ్చేస్తుంది. పిల్ల చేష్టలు మాత్రం పోనే పోవు. ఫైనల్ గా మనమైతే పైకి వచ్చేసాము. ఈ పైన వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. చూడండి ఇదంతా మేము వచ్చిన కార్నర్ రావాలా, కొంచెం అట్లయినా కూడా పడిపోతాం అటు పక్కే. ఇదంతా మొత్తం హిల్ స్టేషన్. మీకు తలకొన ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఐ థింక్ అదంతా నడకదారి అనుకుంటా కదరా. అదంతా నడకదారి. అక్కడ నుంచి పైనుంచి వాటర్ వస్తా అంటే ఇంకా మనం ఇంకా పైకి వెళ్ళాలా, మీకు చూపిస్తాను. సో ఇదైతే వ్యూ పాయింట్. ఇంకో సెకండ్ వ్యూ పాయింట్ అంట. అక్కడ నుంచి అక్కడికి వచ్చినాం కదా, అదొక వ్యూ పాయింట్. కొంచెం ముందరకు వస్తే ఇది ఒక వ్యూ పాయింట్. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. రాక్స్ పైన కూర్చొని ఇది ఇంకా ఓపెన్గా ఉంది. మీకు కొంచెం జూమ్ చేస్తే అక్కడ ఇల్లు కనబడుతున్నాయి కదా, కనిపిస్తుంది అక్కడ, అవి ఇల్లులు అనమాట. అక్కడ నుంచి మనం దూరంగా ఇంత దూరం వచ్చాం. ఇంత దూరం కొండలే ఆడో ఇది తప్పిపోయినా కూడా నా కొడుకు దేకడు. చాలా బాగుంది వ్యూ అయితే. ఇదంతా హిల్ స్టేషనే, మొత్తం కొండలే. మొత్తం చూడండి ఎలా ఉందో. వస్తే మాత్రం వేరే వైబ్ ఉంటుంది. కానీ మీరైతే రాకండి, నా సజెషన్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మాకేంటంటే ఇవన్నీ మాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఇట్లా ట్రెక్కింగ్ చేయడము, మునగడము, ఈ కొండలు చూపించుకుంటా, వాగులు చూపించుకుంటా. బికాస్ ఎందుకంటే మేము విలేజ్లో అంత బతకలేదు, సిటీలోనే ఎక్కువ బతికినాం. సో మాకు ఎలా ఉంటుందంటే ఈ విలేజ్ వైబ్స్ మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట సిటీ ఉండే వాళ్ళకి కదమ్మా. ఎక్కువ ట్రెక్కింగ్ ఎందుకు చేస్తారంటే మీరు చూసుకోండి, ఎప్పుడు కూడా విలేజ్ వాళ్ళు చేయరు. బికాస్ ఎందుకంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ విలేజ్లో ఉంటాయి కాబట్టి. ఎక్కువ ట్రెక్కింగ్ అంతా వెళ్ళేవాళ్ళంతా సిటీ వాళ్ళు, టౌన్ వాళ్ళు ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవడి ప్లేస్ చూసి కూడా రాకుండా అయితే అసలు ఉండడు, వస్తాడు. ఒకళ్ళు వస్తే మాత్రం మినిమం ప్రికాషన్స్ తెచ్చుకోండి. వాటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అలాగే గ్యాంగ్తో రండి. కానీ మీరు నమ్మే గ్యాంగ్తో రండి. మళ్ళీ ఏదో రెండో పక్షాలకు వచ్చేసాను అనుకో, వాడేం చేస్తే ఎవడు తిల్లు. ఒక ఫ్రెండ్స్తో వచ్చారంటే బాగా చిల్ అవ్వచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే చూడు ఎంత లోయ ఇదంతా. సో మీ ఇద్దరం వచ్చాం కాబట్టి మాకు మన చిన్నప్పటి నుంచి ఫ్రెండే, నమ్మచ్చోడు. సో అలాంటి ఆ ఫ్రెండ్స్ ఉంటే తెచ్చుకోండి ముందుగా. ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము. ఈ కొండల వాగులు లాస్ట్కి చివరికి చేరుకున్నాం. సాధించా, కష్టపడ్డాను, చివరికి సాధించాను. డైలాగ్ ఉంది కదా, అది నాకు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది అన్నమాట. దాన్ని చూసి ఆనందించాలి. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట. సో మనం వెళ్ళాల్సిన సార్ అయితే అట్లా నేను ఇటు పోతున్నా. వాటర్ ఫ్లో కనుక వినిపిస్తుందా? అదే అక్కడే ఫ్లోయింగ్ ఇక్కడెక్కడో. ఇదా అని వెళ్ళలేదు, బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. ఒకటేనా? ఇదా అనుకుంటా. పదమ్మంది. సో ఫైనల్గా వాటర్ చూసేసాం, ఫ్లోయింగ్ సాధించాం. కొండల్లో వాగుల్లో తలకోన వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి కింద పడుతుంది కదమ్మా. ఇక్కడ నుంచి వాటర్ పడతాయి. మీకు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. కానీ ఎవరు ధైర్యం చేసి అక్కడికి వెళ్ళకండి, మళ్ళీ నా మీద వస్తుంది. సో ఈ వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతా పోతుంది అనమాట. ఈ వాటర్ అయితే తలకోన వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఇక్కడ నుంచే అక్కడికి వెళ్ళి కింద పడుతుంది. మీకు మరీ దగ్గరికి వెళ్ళి నాకైతే భయంగా ఉంది లిటరల్లీ. ఎందుకంటే కానీ బాగానే ఉంది నడవడానికి, అంతేం జారట్లా. కానీ అదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. నాకైతే భయంగా కూడా ఉంది, ఆడ పాము ఉంటాయని. చూడండి ప్లేస్ ఎలా ఉందో. వ్యూ చూడండి, వ్యూ ఎలా ఉంది. పోలా అదిరిపోలా, మీకోసం ఇంత బాగా చూపిస్తున్నా. సో ఈ వాటరే అనమాట. ఈ వాటరే తలకోన కిందకి అయితే పడతాయి అనమాట. మనమైతే తలకోన వాటర్ ఫాల్స్ పైన ఉన్నాము. సో మీకు కింద వ్యూ మరి నేనైతే డేర్ చేస్తున్నా.
చూడండి ఎలా ఉందో. మా వాడైతే వరుస్తున్నాడు కింద ఉన్న వాళ్ళని. రే వాళ్ళు మెడత కొట్టబోతారా? ఈ వాటరే అలా వెళ్ళి అలా కింద పడుతుంది. మీకు కొంచెం ఇంకా దాని వల్ల కాదు, అవి భయం వేస్తుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. దో అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారా? అది కింద వాటర్ ఫాల్స్ అనమాట. ఎందుకు వీడికే తెలిసి ప్లేస్ కూడా. సో మామూలుగా లేదు విషయం మాత్రము. వీడొక్కడే, మీ ఇద్దరం తప్ప ఎవ్వరు లేము అసలు. లిటరలీ చాలా బాగుంది ఫీల్ అయితే, ఎగ్జైట్మెంట్. ఇది పైన కొండ. మీకు సర్ప్రైజ్ అన్నాం కదా, అది ఇది ఒకటి ఉంది. ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట. అది మీకు నేను ముందుకెళ్ళి చూపిస్తా. మీకు ఈ పాటికి అర్థమైపోయింది అలా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని. అది కుడితే స్పైడర్ మ్యాన్ అయిపోయినా బాగుంది అనిపిస్తుంది నాకైతే. చాలా పెద్దది స్పైడర్ మ్యాన్ అయితే. కనిపిస్తుందా మీకు? మీకు సర్ప్రైజ్ అని చెప్పాం కదా, ఇదే కొండ పైన ఇంకో కొండ నుంచి వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. అంటే వాటర్ ఫాల్స్ పైన ఇంకో వాటర్ ఫాల్స్. వావ్, వ్యూ మాత్రం అరాచకమని చెప్పాలా. చూస్తున్నారా ఎలా ఉందో? కానీ చాలా డేంజర్ ఇది. మేమైతే ఇద్దరే వచ్చేసినాము. ఎంత బాగుంది చూడండి, ఎంత అడవినే. అదే వాటర్ అలా వెళ్ళిపోతుంది. తెలకొన వాటర్ ఫాల్స్ అందరూ తెలుసు, బట్ తెలకొన పైన ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంటే ఇదే. కానీ దీనికి ఎవరు రారు కూడా. మీరు రాకండి, ఒకరు వస్తే ఒక 5 మంది వచ్చేయండి కలిసి. ముందుగా ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. వాటర్ అంతా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీకు చెప్పిన సెకండ్ సర్ప్రైజ్ అయితే ఇదే అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే. లిటరల్లీ అసలు వేరే లెవెల్. మేము అంత కష్టపడి ఎక్కిన దానికి మాకు ఒక సాటిస్ఫాక్షన్. మా వాడికి నిజం థ్యాంక్స్ చెప్పుకుంటా నేనైతే.